ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 15 నెలల పాలన తర్వాత ఒక వాస్తవాన్ని ఒప్పేసుకున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ బలం కన్నా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యమే తమ అధికార హస్తగతానికి సోపానమైందని చెప్పడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే కాలంలో ప్రజల మన్ననలతో మరోసారి అధికారం హస్తగతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేయడంతో పాటు తనే ముఖ్యమంత్రి అంటూ మరో చర్చకు తెలరేపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల మర్మంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడి 15 నెలలు పూర్తి అయిపోయింది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలులో ముందంజలో ఉండగా మరికొన్ని పథకాల అమలు విషయంలో మాత్రం భారతదేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆర్థిక ప్రతిబంధకంగా మారడంతో ముందు నుయ్యి వెనుక గుయ్యి అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ ఏదైతే విమర్శల పరంపర కొనసాగుతుందో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వాస్తవ అంశాన్ని మాత్రం ప్రస్తావించి ఒక చర్చకు దారితీశారని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలోనే సీట్లు సాధించి అధికారం హస్తగతం చేసుకున్న కొంత బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వల్లనే ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారనే వాస్తవ అంశాన్ని పక్కకు పెట్టి తాము వల్లనే అధికారంలో కూర్చొని కొంతమంది లేదు తమ పట్టు కేసీఆర్ని 80% ఓడించాలని ఒక ధ్యేయంతో ఎన్నికలలో ప్రజలు తమ వైపు తిరిగారంటూ కొంతమంది రకరకాలుగా ఏదైతే వివిధ జిల్లాలలో సమీకరణ నేపథ్యంలో జరిగిన ఎన్నికల పరంపరలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకునే నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ వల్ల అంటే తమ వల్ల అధికారం అయితే వచ్చామంటూ రకరకాల ఈక్వేషన్స్ గత ఏడాది నుంచి కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక మాటని ఒప్పుకొని తన నిజాయితీని మాత్రం నిలుపుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్టుకన్నా బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతే తాము అధికారంలో రావడానికి ప్రధాన కారణం అంటూ వాస్తవ అంశానికి తగ్గట్టుగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాట నిజంగా ఒక రాజకీయ వర్గాలలో ఒక సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు కప్పదాటే వ్యవహారంగానే వ్యవహరిస్తారు తప్ప వాస్తవాన్ని మాట్లాడలేరు, వాస్తవ అంశాలు ఏమైనా చెప్తే జీర్ణించుకోలేరు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టంగా చెప్పారు, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ అధికారం రావడానికి సోపానంగా మారింది. కానీ 2028 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వశక్తితోటి కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం సంపాదించుకొని రెండోసారి అధికారం రాబోతున్నట్టు ఒక ఇండికేషన్ కూడా ఇవ్వగలిగారు. అంటే మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వాస్తవాలకు తగ్గట్టుగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తే మరింత వనె తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వాస్తవ అంశాన్ని మాత్రం చెప్పగానే చెప్పేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత 23లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 28 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో తిరిగి అధికారంలోకి వచ్చి మళ్ళీ నేను రెండోసారి ముఖ్యమంత్రి అవుతా అంటూ ఒక ఇండికేషన్ ఇవ్వగలిగారు. మొత్తం మీద రాజకీయ ప్రకంపనలు, రాజకీయ ఎత్తులపై ఎత్తులు ఎటువైపు ఏ సమయంలో ఎటు జాగ్రత్త తెలియదు. కానీ మొత్తం మీద 2025 ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుంది అని ఘంటాపథంగా తెలియచెప్పారు. మొత్తం మీద ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ అది ఏ స్థాయిలో ఉందో అంతర్గతంగా ఆయనకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి కానీ ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉన్న ముందే రెండోసారి కూడా మేము అధికారంలోకి వస్తామంటూ ఘంటాపథంగా చెప్పడం, ఆ దిశగా మేము అడుగులు వేస్తాం, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా ప్రయత్నం చేస్తాం, ప్రతి నెల ఇబ్బందులు పడుతున్నా వాటిని అధిగమించేందుకు, ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రజలలో ఉన్న వ్యతిరేకతను కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా వాస్తవ పరిస్థితులు కూడా ప్రజలకు తెలిసేలా బడ్జెట్ రూపకల్పన ఇతర అంశాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలలో మమేకం అవుతేనే, సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకొస్తేనే మళ్ళీ ప్రజలు మనకు సానుకూలంగా మారుతున్న ఒక ఆలోచన తీరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యవహారం చేయాలి. కొంత గతంలో ఏకపక్షంగా కాకుండా ప్రస్తుతం ప్రజల్లోకి చర్చ పెడితే ఒక సానుకూలత వస్తుందనే ఒక ఆలోచన విధానంతో కొంత ముందుకు పోతున్నట్టుగా స్పష్టమవుతుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన చిట్చాట్ మాటలు రాజకీయ వర్గాలు కూడా ఒక చర్చకు మాత్రం దారితీసింది. ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవడంలో కూడా
నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీకి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ బలం కన్నా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే తమకు అధికారం కట్టబెట్టినట్లో వాస్తవం. ఆ వాస్తవం తగ్గట్టుగానే పరిపాలన కొనసాగాలి. గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పరంపరను కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, ప్రజల మన్నలు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూనే ఒక ఇండికేషన్ మాత్రం పార్టీ శ్రేణులకు ఇవ్వగలిగారు.